సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా ఈయన చలనచిత్ర జీవిత విశేషాన్ని మూడో భాగంలో మనం చూద్దాం. ఇప్పటి వరకు మన ఆరాధన చిత్ర ముఖ్య విశేషాన్ని చెప్పుకుంటూ వస్తున్నాం. ఆరాధనలో మేరీ స్వప్నాకి రాణి కబ్ ఆయే గీత్ అని చెప్పేసి ఈ సాంగ్ చిత్రీకరణ సమయంలో షర్మిలా ఠాకూర్ షూటింగ్ హాజరవ్వలేదు. ఎందుకంటే ఆవిడ వేరే షూటింగ్లో బిజీలో ఉన్నారు. ఋషికేష్ ముఖర్జీ అని చెప్పేసి డైరెక్టర్ ఉన్నారు. ఆయన సినిమా డైరెక్షన్ చేస్తున్నట్టే ఒక ప్రదేశంలో ఆవిడ ఉన్నారు. అయితే ఈ సినిమా పాట చిత్రీకరణ సమయంలో వాళ్ళు రెండు పాటలను కలిపి ఈ సినిమా పాటలో పొందుపరచడం జరిగింది. ఇందులో జీప్లో వెళ్ళే సన్నివేశంలో రాజేష్ ఖన్నా కనిపిస్తారు. ట్రైన్లో వచ్చే సన్నివేశంలోనేమో షర్మిలా ఠాకూర్ని చూపించడం జరుగుతుంది. ఈ రెండు పాటలు కలిపారు. షర్మిలా ఠాకూర్ అప్పటికే ప్రెగ్నెంట్గా ఉన్నారు. ఆవిడ ఆ ప్రెగ్నెన్సీ ఉన్న సమయంలో కూడా ఈ సినిమా షూటింగ్లో పాల్గొని ఎక్కడా కూడా ఆవిడ ప్రెగ్నెంట్ అనే విషయం భారతదేశానికి ఎవరికి కూడా తెలియదు. అప్పుడు చలనచిత్ర విశేషాలు కూడా అంత సోషల్ మీడియా లేదు కాబట్టి ఆవిడ ఎక్కడా కూడా ఆ విషయాన్ని పొందుపరచకుండా చాలా జాగ్రత్తగా నటించారు. మీరు సినిమాలో కనుక చూసుకుంటే కొన్ని క్లైమాక్స్ సీన్స్లో ఆవిడ ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి విషయం కూడా మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనపడుతుంది. సో ఈ పాట కూడా ఆ రోజుల్లో ప్రతి యువతి యువకులు కూడా చాలా ఉత్సాహంగా ఈ పాటని వినేవాళ్ళు, పాడుకునేవాళ్ళు. అలాగే ఆడియో రికార్డు కూడా అప్పట్లో ఇది ఒక సంచలనం. ఆరాధన పాటలన్నీ కూడా ప్రతి ఇంట్లో కూడా మారుమోగేవి. ఈవెన్ నార్త్లోనే కాదు సౌత్లో కూడా చాలామంది ఈ పాటలు విని ఆనందించేవాళ్ళు. ఆ విధంగా అంతకుముందే నేను చెప్పినట్టు కిషోర్ కుమార్, రాజేష్ ఖన్నా వీళ్ళిద్దరూ కూడా బాగా సింక్ అయ్యారు. రాజేష్ ఖన్నా వాయిస్ ఎలా ఉంటుందో దాన్ని ఇమిటేట్ చేస్తూ కిషోర్ కుమార్ పాటలు పాడేవాడు. తర్వాత పాడిన పాటలు కూడా చాలా వరకు 99% సూపర్ డూపర్ హిట్స్ అని కూడా కిషోర్ కుమార్, రాజేష్ ఖన్నా వీళ్ళిద్దరు వాయిస్ సింక్ చేసుకొని పాడినవే. అవి తర్వాత కాలంలో మనం విన్నప్పుడు కూడా మనం చక్కటి అనుభూతి పొందేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. మరి 1970 సంవత్సరం వచ్చేటప్పటికి సచ్చా జూటా విషయంకి వచ్చేటప్పటికి వినోద్ ఖన్నాతో కలిసి మల్టీ స్టార్ మూవీ కింద చెప్పుకోవచ్చు. ఇందులో ముంతాజ్ కూడా నటించారు. ముంతాజే కాదు, ఆశా పరేఖ్, తర్వాత ఇంతాక నేను చెప్పినట్టు షర్మిలా ఠాకూర్తో కలిసి అనేకమైన సూపర్ డూపర్ హిట్లు ఇచ్చారు. ముఖ్యంగా అమర్ ప్రేమ్ కనుక చూసుకుంటే వాళ్ళిద్దరి మధ్య కూడా కాంబినేషన్ అప్పట్లో సెన్సేషను. అలాగే సఫర్ అని చెప్పేసి 1970లో రిలీజ్ అయింది. సఫర్ కూడా షర్మిలా ఠాకూర్ కాంబినేషన్లో అత్యద్భుతమైన విజయం సాధించింది. తర్వాత ఆనంమెలో సజ్జన అని చెప్పేసి ఆశా పరేఖ్తో తీసినటువంటి ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్. అలాగే ఈ పాటలు కూడా మెలోడియస్గా ఉండి ఆ రోజు మ్యూజికల్గా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వటం, అలాగే యువతని ఉర్రూతగించడం కూడా మనం ఈ సినిమాతోనే చూడొచ్చు. ఈ విధంగా అప్రతిహత విజయయాత్ర రాజేష్ ఖన్నా సాగుతున్న సమయంలో రాజేష్ ఖన్నాకి ఒక ముద్ద పడిపోయింది. ఆయన ప్రిన్స్ ఆఫ్ మెలోడీ అనుకోవచ్చు, ప్రిన్స్ ఆఫ్ రొమాన్స్ అనుకోవచ్చు. ఆ విధమైనటువంటి పాత్రలకి ఆయన బ్రహ్మాండమైనటువంటి పేరు తీసుకొచ్చారు. కానీ దానికి బ్రేక్ చేస్తూ 1971లో ఋషికేష్ ముఖర్జీ డైరెక్షన్లో వచ్చినటువంటి ఆనంద్, ఈ ఆనంద్ సినిమా విధంగా చెప్పాలి అంటే రాజేష్ ఖన్నా అనేక రకాల కోణాలు చూపించినటువంటి చిత్రం. ఈ సినిమాలో ఆయన నవ్విస్తాడు, చివరికి ఏడిపిస్తాడు, ప్రేక్షక కళ్ళంబట నీళ్ళు కూడా తెప్పిస్తాడు. అయితే ఈ సినిమాలో ప్రత్యేకత ఏంటంటే రాజేష్ ఖన్నాతో పాటు సపోర్టింగ్ రోల్లో అమితాబ్ బచ్చన్ నటించారు. అమితాబ్ బచ్చన్, రాజేష్ ఖన్నా నటించినటువంటి మొట్టమొదటి కాంబినేషన్ కూడా ఇదే. ఈ సినిమాలో కనుక చూసుకుంటే రాజేష్ ఖన్నా నటన ఈ సినిమాకి ఒక హైలైట్. ఒక క్యాన్సర్తో బాధపడుతూ మరణించేటువంటి క్యారెక్టరు, అలాగే ఫ్రెండ్ గురించి పరితపించేటువంటి క్యారెక్టరు. ఈ సినిమా కనుక చూసుకుంటే నిజ జీవితంలో కూడా రాజేష్ ఖన్నా మరి క్యాన్సర్తోనే మరణించారు. చివరి రోజుల్లో కూడా మరి ఆయన బాధ వర్ణాతీతం. సో ఆనంద్ సినిమా ఆయన జీవితంలో కూడా నిజమైందా అని చెప్పి మనం అనుకోవచ్చు కూడా. ఆనంద్ సినిమాలో నటిస్తున్నప్పుడు మరి అమితాబ్ బచ్చన్ని చాలామంది అడిగేవారు, రాజేష్ ఖన్నాతో కలిసి నటిస్తున్నారు కదా, రాజేష్ ఖన్నా ఎలా ఉంటారు, ఆయన టిఫిన్ ఎలా చేస్తారు, భోజనం ఎప్పుడు చేస్తారు, భోజనం అన్నం తినే ఐటమ్సే తింటారా, ఆయన సెపరేట్ ఫుడ్ తింటారా, మరి ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది, ఆయన మీతో ఫ్రెండ్లీగా ఉంటారా, ఆయన అందరితో కలివిడిగా ఉంటారా, ఇలాగా అనేక క్వశ్చన్స్ అమితాబ్ బచ్చన్ అడిగేవాళ్ళు. అమితాబ్ బచ్చన్ ఆశ్చర్యపోయాట, ఏంటి రాజేష్ ఖన్నాకి ఇంత ఫాలోయింగ్, ఎవరు చూసినా కూడా తన గురించి అడిగేవాళ్ళు కాదు, ఎంతసేపు కూడా రాజేష్ ఖన్నా గురించి అడిగేవాళ్ళు. అది ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా తర్వాత కాలంలో చెప్పుకొచ్చారు. రాజేష్ ఖన్నాతో నేను పక్కన నటించడం వల్ల నాకు ఇనిషియల్ స్టేజెస్లో
ఒక పేరు రావడానికి, నాకు ఒక ప్రఖ్యాతి రావడానికి రాజేష్ ఖన్నానే కారణం అని చెప్పి ఆయన ఏమాత్రం అహంకారం లేకుండా, గర్వం లేకుండా చెప్పుకోవడం కూడా జరిగింది. అయితే రాజేష్ ఖన్నా, అమితాబ్ బచ్చన్ ఈ జోడీ గురించి చెప్పుకునేటప్పుడు ఇక్కడ అమితాబ్ బచ్చన్ గురించి కూడా మనం కొంత చెప్పుకోవాలి. ఎందుకంటే రాజేష్ ఖన్నా చలనచిత్ర జీవితం అమితాబ్ బచ్చన్ చలనచిత్ర జీవితంతో ముడిపడి ఉంది. అది ఎలాగో తర్వాత భాగాల్లో మీకు వివరిస్తాను. అయితే ఇక్కడికి వచ్చేప్పటికి రాజేష్ ఖన్నా అప్రతిహతమైన విజయయాత్ర. ఆయన ఇనిషియల్ స్టేజెస్లో చలనచిత్ర జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత అపజయాలు కొన్ని స్టార్టింగ్లో 2-3 ఎదుర్కొన్నా కూడా ఆయన సూపర్ స్టార్గా ఉన్నప్పుడు ఆయన ఎదురులేదు. కానీ అమితాబ్ బచ్చన్ చలనచిత్ర జీవితం అలా జరగలేదు. ఎందుకంటే ఆయన ఫ్యామిలీ వచ్చేప్పటికి ఇందిరాగాంధీ ఫ్యామిలీతో అనుబంధం ఎక్కువ. హరివంశ్ రాయ్ బచ్చన్ వీళ్ళ తండ్రి యాక్చువల్గా జవహర్లాల్ నెహ్రూతో మంచి కుటుంబ సంబంధాలు ఉన్నాయి. అదే విధమైన సంబంధాలు అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీతో కూడా మరి అమితాబ్ బచ్చన్ కుటుంబానికి ఉండేవి. అమితాబ్ బచ్చన్ వెళ్ళి తను ఏదో ఒక జాబ్ చేయాలి, లేదా చలనచిత్ర జీవితంలోకి అడుగు పెట్టాలి అనే ఒక ఆకాంక్ష ఉండేది. అయితే వృత్తి ఆల్రెడీ ఆయన కలకట్టాలో ఒక జాబ్ చేసి వదిలేశారు. తర్వాత ఆయన దృష్టి చలనచిత్ర జీవితం మీద పడింది. అమితాబ్ బచ్చన్కి అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఒక లెటర్ రాశారు. అదేంటంటే లెటర్ మీద కూడా ఉంటుంది, హూమ్స్ ఎవర్ ఇట్ మే కన్సర్న్, అంటే అందరికీ ఎవరికైతే ఆ లెటర్ తీసుకెళ్తారో అది వాళ్ళకి వర్తిస్తుంది అనమాట. అందులో ఆవిడ రాశారు, ఇతను నా ఫ్యామిలీ ఫ్రెండు, ఇతనికి సినిమాలో అవకాశాలు కల్పించండి అని చెప్పి ప్రధాని హోదాలో ఆవిడ స్వయంగా సంతకం పెట్టి లెటర్ రాసి ఇచ్చారు. ఆ లెటర్ పెట్టుకొని అంత దగ్గరికి వెళ్తుండేవాడు అమితాబ్ బచ్చన్. వాళ్ళు ఇతని మొత్తం పొడుగ్గా ఉండేటువంటి ఇతని ఇది చూసి, ఇంత పొడుగున్నావు నువ్వు, జిరాఫీలా ఉన్నావు, మీకు ఎవరే ఇస్తారయ్యా వేషాలు అని చెప్పి కొంతమంది అనేవాళ్ళు. కొంతమంది నీ గొంతు గాడి గొంతులా ఉందయ్యా, నువ్వు సినిమాలకి ఏం పనికొస్తావు అని చెప్పి అనేవాళ్ళు కొంతమంది అసలు ఎందుకు ఈ తెప్పులు, ప్రధానమంత్రి నుంచి రికమెండేషన్ లెటర్ పట్టుకొస్తున్నాడు, ఇతని నుంచి మనం ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదని స్టూడియోలో ఉన్నా కూడా లేరని చెప్పేసేవాళ్ళు. ప్రొడ్యూసర్స్ అలాగే చెప్పేవాళ్ళు, డైరెక్టర్స్ అలాగే చెప్పేవాళ్ళు. ఇలా నిరాశతో తిరుగుతున్నటువంటి అమితాబ్ బచ్చన్కి సాత్ హిందుస్థానీ అని చెప్పి ఒక సినిమాలో చిన్న వేషం దొరికింది. ఆ తర్వాత అతని చలనచిత్ర జీవితం కూడా అంత పెద్ద సజావుగా జరగల. ఏ సినిమాలో అతను నటించినా ఆ సినిమా ఫ్లాప్ అవుతూ ఉండేది. గహరీ చాల్ లాంటి సినిమాలు కూడా అతనికి జీవితాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళలేకపోయాయి. అందరూ ఒక ముద్ర వేసేసారు, ఇతను ఫ్లాప్ హీరో, సినిమాలకి పనికిరాడు అని చెప్పేసి ముద్ర వేసేసారు. అలాగే రాజేష్ ఖన్నా కూడా అమితాబ్ బచ్చన్ మీద సదభిప్రాయం ఉండేది కాదు. ఇతను పెద్ద నటన రాదు అని చెప్పేసి ఒక అభిప్రాయంలో రాజేష్ ఖన్నా ఉండేవాడు. అది ఎలా నిరూపితం ఏంటంటే, జయా బాదురి రాజేష్ ఖన్నాతో కలిసి సినిమాలో నటించేటప్పుడు జయా బాదురిని కలవటానికి వచ్చేవాడు. వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉంది. తర్వాత అది ప్రేమగా కూడా మారింది. అప్పుడు రాజేష్ ఖన్నా అన్నాడు, ఏమన్నాడంటే, అమితాబ్ బచ్చన్ ఎందుకు నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, అతను సినిమాల్లోకి పైకి రాడు, అలాంటి వాళ్ళతో నువ్వు ఫ్రెండ్షిప్ కనుక చేసుకుంటే నీ జీవితం కూడా పాడైపోతుంది, దూరంగా ఉండని చెప్పి సలహా ఇచ్చాడు. అదే రాజేష్ ఖన్నా తర్వాత అమితాబ్ బచ్చన్తో పోటీ పడాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. దాని తర్వాత భాగాల్లో మనం చూద్దాం. అయితే ఈ అమితాబ్ బచ్చన్ ఆనంద్ కలిసి నటించినటువంటి ఈ సినిమా మరి ఆ రోజుల్లో సూపర్ డూపర్ హిట్ అయింది. రాజేష్ ఖన్నా దిగ్విజయ యాత్ర అలా కొనసాగుతూనే ఉంది. ఆ తర్వాత క్రమంలో మరి ఆయన చేసినటువంటి అనేక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అలాంటి సమయంలోనే ఆయన ఒక ఇల్లు కూడా కొన్నారు. అది కూడా అప్పటి ప్రముఖ హీరో రాజేంద్ర కుమార్ తన ఇల్లు అమ్ముతూ 3.5 లక్షల రూపాయలకి దాన్ని అమ్మకానికి పెట్టారు. ఆ రోజుల్లో రాజేష్ ఖన్నా దగ్గర డబ్బులు లేవు. అప్పుడు హాతీ మేరా సాథీ అని చెప్పేసి ఆ సినిమా ఆయనకి చేతికి కాల్ షీట్లు వచ్చాయి. అప్పుడు ప్రొడ్యూసర్ అయినటువంటి ఆయన ఏం చేశారంటే 3.5 లక్షల రూపాయలు అడ్వాన్స్గా ఇవ్వడంతో ఈ ఆశీర్వాద్ అనేటువంటి ఇల్లుని ఆయన కొనుక్కున్నారు. పేరు ఇప్పుడు మార్చుకున్నారు అనుకోండి, ఆశీర్వాద్ అని. ఆ తర్వాత హాతీ మేరా సాథీ ఈ సినిమా స్క్రిప్ట్ ఆయనకి నచ్చదా, కానీ ఆల్రెడీ ఆయన అడ్వాన్స్ తీసుకున్నారు కాబట్టి మరి ఏం చేశారంటే, అప్పుడు సలీం ఖాన్ అని చెప్పేసి జావేద్ అఖ్తర్ అని 2 రైటర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఆ స్క్రిప్ట్ అప్పచెప్పిన తర్వాత వాళ్ళు రీరైట్ చేశారు. రీరైట్ చేసిన తర్వాత ఆ సినిమా ఆయన నటించారు. అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమాకి రాజేష్ ఖన్నా 5 లక్షల రూపాయలు రెమ్యునేషన్ తీసుకుని సలీం ఖాన్కి 5,000, జావేద్ అఖ్తర్కి 5,000 కూడా ఇప్పించారు. ఆ విధంగా సలీం, జావేద్ అఖ్తర్లు మొట్టమొదటిగా రాజేష్ ఖన్నాతో పనిచేశారు. వాళ్ళకి అవకాశం ఇచ్చింది కూడా రాజేష్ ఖన్నానే. అయితే వీళ్ళిద్దరు రైటర్సే తర్వాత ఆయన సూపర్ స్టార్ డమ్ని మరి పాతాళానికి తొక్కేట్టుగా కూడా చేశారు. అది ఏ విధంగా జరిగింది,
ఏ విధంగా ఆయన పతనానికి లోనవడానికి సలీం జావేద్ అఖ్తర్లు మరి ముందుకు వెళ్ళారన్న విషయాన్ని మనం ముందు భాగాల్లో చూసుకుందాం. అంటే ఇప్పుడు కూడా చలనచిత్ర జీవితంలో ఎవరు మనకి హామ్ చేస్తారు, ఎవరు మన పైకి తీసుకెళ్తారు, ఎవరు మన అధపాతాలను తొక్కేస్తారో తెలియదు. అలాంటి వైకుంఠపాళిలో మరి నిచ్చెనెక్కి పైకి వెళ్ళిన రాజేష్ ఖన్నా మరి పావుకాటికి గురై అధపాతాళానికి ఎలా పడిపోయాడో వచ్చే భాగాల్లో మనం చూద్దాం. యువత మాత్రం రాజేష్ ఖన్నా జీవితాన్ని ఎప్పుడు స్ఫూర్తిగా తీసుకోవాలి, పైకి వెళ్ళినప్పుడు దాన్ని పదిలంగా ఉంచుకోవాలి, కింద పడేటప్పుడు కూడా మనం పడకుండా కూడా చూసుకోవాలి. కాబట్టి యువత ఈ వీడియోస్ని మీరు చూసి మీ జీవితంలో స్ఫూర్తిగా తీసుకోవాలని రాజేష్ ఖన్నా జీవితాన్ని మీ ముందు సమర్పించడం జరుగుతుంది. మీరు కనుక ఈ వీడియోస్ నచ్చినట్టయితే సత్యప్రద పీపుల్ లైవ్ టీవీని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అలాగే మీ రిలేటివ్స్కి మీరు షేర్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్. ఫోన్ నెంబర్ 8008062905. మీ కామెంట్స్ని కూడా మాకు పంపించండి.